హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాటి గురించి ఉన్న లోతు విషయాలు, అసలు రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఎన్నో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ చేస్తున్న విషయమే. మనం రిజాల్వ్ చేయగలమా? బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తెచ్చుకోగలమా? పిల్లల మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్న ఎడ్యుకేషన్ అందించగలమా? మన దేశానికి మెయిన్ పిల్లర్ స్టూడెంట్స్. నథింగ్ బట్ యూత్ ఎవరైతే కష్టపడి స్కూల్ ఏజ్ నుండి కాలేజ్ ఏజ్ వరకు రాత్రి పగలు కష్టపడి చదువుతూ ఉంటారు, వీళ్ళకి జాబ్స్ అండ్ బిజినెసెస్ అనేవి చేయగలిగే కెపాసిటీ ఉంటుందా? మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవి కల్పిస్తాయా? మనం హిస్టరీ చూస్తే ప్రీ బ్రిటిష్ రూల్ నుండి పోస్ట్ బ్రిటిష్ రూల్ వరకు ఒక విధమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండేది. మరియు ఇనీషియల్గా చాలామంది గురుకులంలో చదువుకునేవారు. ఇప్పుడైతే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మోడిఫై చేసి ఈ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ తీసుకురావటం అయితే జరిగింది. ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఈ 6 ఫండమెంటల్ రైట్స్ని, రైట్ టు ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఫ్రీ మరియు 6 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. మన ఇండియన్ ఎడ్యుకేషన్లో మెయిన్గా డివైడ్ అయినవి ఏంటంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా మరీ ముఖ్యంగా హైయర్ స్టడీస్. ఇవన్నీ కూడా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో లూప్ హోల్స్ మరియు డ్రాబ్యాక్స్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో లేకుండా ఒక ప్రాపర్ అండ్ బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందించగలమా? అదేవిధంగా అందిస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్గా బాగుంటుంది. మరియు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అప్డేటెడ్గా ఉండే టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి అని చాలామందికి ఉంది. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్లో ఉన్న ఆన్సర్ యాజ్ టీజ్గా మనం రాస్తే మార్క్స్ అయితే వస్తాయి, లేకపోతే రావు. అదే ఆన్సర్ని మన ఓన్ క్రియేటివిటీతో రాస్తే మార్క్స్ ఎందుకని కనీసం కరెక్షన్ కూడా చేయరు. అందుకే బుక్స్లో ఉన్న ఆన్సర్ యాజ్ ఎ టీజ్గా రాస్తే మార్క్స్ వస్తాయి, టాపర్ అవుతారు. అదేవిధంగా టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే, ఇంట్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా టాపర్గా గుర్తిస్తారు. ఉన్న ఆన్సర్ని కొంచెం క్రియేటివిటీతో రాసిన వాడు కనీసం మార్క్స్ రాకపోయినా ఫెయిల్యూర్ అని ట్యాగ్ వేసి, మరీ ముఖ్యంగా టీచర్స్ కూడా పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళు కూడా తిడుతూనే ఉంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే బుక్లో ఉన్న మ్యాటర్ ఉన్నట్టు రాస్తే పెద్ద గొప్పే ఉంటుంది. అదే బుక్లో ఇన్ఫర్మేషన్ తన ఓన్గా క్రియేటివ్గా ఆలోచించి అదే ఇన్ఫర్మేషన్ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే క్రియేటివిటీ కానీ, థింకింగ్ కానీ, అనలైజింగ్ స్కిల్స్ కానీ చాలా మటుకు పెరుగుతాయి. సో దీనికి మీరు ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇండియాలో కరెంట్ ఇష్యూస్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎక్స్పెండిచర్ అండ్ ఎడ్యుకేషన్. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేసి ఎక్కువ డెవలప్మెంట్స్ చూస్తే బెటర్ ఎందుకు అవ్వదు? అదేవిధంగా ఎప్పటికప్పుడు వరల్డ్ ర్యాపిడ్గా చేంజెస్ అవుతూ ఉంటుంది, అప్ టు డేట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ఫోకస్డ్గా డెవలప్మెంట్స్ చేయాలి, ఇన్వెస్ట్ కూడా చేయాలి. క్యాపబిలిటీ యూటిలైజేషన్, ఈ క్యాపబిలిటీ యూటిలైజేషన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఓన్ కెపాసిటీ అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క క్రియేటివ్ మైండ్స్ అయితే ఉంటాయి. క్రియేటివ్ మైండ్స్ని డెవలప్ చేసేలాగా, ఎంకరేజ్ చేసేలాగా, బూస్ట్ చేసేలాగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నట్లయితే సొసైటీకి చాలా మటుకి ఎంతో కొంత మార్పును అయితే తీసుకురాగలరు. ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి అంత ప్రాపర్ ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఉండవు. ఇవన్నీ రెక్టిఫై చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలి. డిజిటల్ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా మటుకి ఫోకస్ అయితే చేయాలి. ప్రైవేట్ స్కూల్స్ ఈ విధంగా ఫెసిలిటీస్ అయితే చాలా మటుకి ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి టీచర్కి రేషియో పరంగా చూసుకున్నట్లయితే చదువుకోవడానికి స్టూడెంట్స్ ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ అయితే ప్రస్తుతం లేరు. ఈ స్టూడెంట్ టీచర్ రేషియో బాగుంటే డెఫినెట్గా కంట్రీకి మంచి నాలెడ్జ్ఫుల్ పీపుల్ని, సొసైటీని బిల్డ్ చేసినట్టు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్కి టీచర్కి మంచి బాండింగ్ ఏర్పడినట్లయితే టీచర్ ఈజీగా స్టూడెంట్కి అర్థమయ్యేలాగా మ్యాటర్ చెప్పగలరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. అదేవిధంగా నిజంగా చెప్తున్నాను, కంట్రీలో ఫ్యూచర్ జనరేషన్కి మంచి ఫ్యూచర్ అందించే విధంగా, డెవలప్ చేసే విధంగా, గ్రో అయ్యే విధంగా అయితే వీళ్ళు ఉండగలరు. అదేవిధంగా స్టూడెంట్స్ స్టడీయింగ్ అబ్రాడ్ ఖచ్చితంగా హైయర్ స్టడీస్ కోసం వేరే కంట్రీస్ వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు అక్కడే చదువుకొని అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు.
అలా కాకుండా హైయర్ స్టడీస్ అయిపోయాక స్వదేశానికి వచ్చి ఇండియాకు వచ్చేసి ఇక్కడే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసేలాగా, డెవలప్ చేసేలాగా, ఎకనామిక్ స్ట్రక్చర్స్ని బిల్డ్ చేసేలాగా, జాబ్ సెక్టర్స్ కానీ, కార్పొరేట్ సెక్టర్స్ కానీ, బిజినెస్ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో బాగా డెవలప్ చేసేలాగా వీళ్ళు థింక్ చేసి డెవలప్ చేస్తే డెఫినెట్గా ఇండియా జీడిపి పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ చాలా ర్యాపిడ్గా అయితే గ్రో అవుతుంది. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి ప్రాబ్లమ్స్ మరియు సొల్యూషన్స్ ఈ రెండూ ఉంటాయి. మనం పేషెన్స్తో ఫైండ్ అవుట్ చేస్తే చాలా ర్యాపిడ్గా అయితే ఇంప్లిమెంట్ చేస్తే కనుక డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది, అప్ టు డేట్ ఉంటుంది. ఇండియాలో డిజిటల్ ఎడ్యుకేషన్కి మూవ్ అవ్వాలి, ఇన్నోవేషన్ చేస్తూ ఉండాలి, క్రియేటివ్ మైండ్స్ని డెవలప్ చేయాలి. గవర్నమెంట్ వీటిని ఫోకస్డ్గా తీసుకొని ఎంకరేజ్ చేయాలి, బూస్ట్ చేయాలి. యంగ్ మైండ్స్ని ఎప్పటికప్పుడు ఓవరాల్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేయించేలాగా మనం ట్రైన్ చేయాలి. రాదర్ దెన్ బుక్ లెర్నింగ్ మీద కాకుండా, బుక్ లెర్నింగ్ కాదు, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఏర్పాటు. అదేవిధంగా హ్యూజ్ లెవెల్గా వీళ్ళైతే ప్రమోషన్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది రూరల్ ఏరియాస్లో కానీ, అర్బన్ ఏరియాస్లో కానీ ఈక్వల్గా ఉండాలి. అది క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఉండాలి, ఈక్వల్ నాలెడ్జ్లో ఉండాలి, అన్బయాస్డ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ టు గ్రో అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. గవర్నమెంట్ జనాలకి అఫోర్డబుల్గా ఎడ్యుకేషన్ని ఇవ్వాలి. ప్రైవేట్ సెక్టర్స్కి అయితే సెంట్రల్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అవ్వాలంటే ప్రైవేట్ సెక్టర్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్ చేయాలి. మీరు చూస్తే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని ఇస్తుంది కానీ ఫెసిలిటీస్ కానీ, క్వాలిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెటీరియల్ ఎక్విప్మెంట్ కానీ ఏమీ ఉండవు. బట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే డెఫినెట్గా ఫెసిలిటీస్ కానీ, క్వాలిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెటీరియల్ ఎక్విప్మెంట్ కానీ హై డిమాండ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకోవాలనే ఆలోచన అయితే క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజులు అనేవి ఉండవు, ఒకవేళ ఉంటే అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. బట్ ప్రైవేట్ సెక్టర్స్లో ఫీజులు అనేవి చాలా ఎక్కువగా, ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే దోపిడీ ఎక్కువ. సో ఇవన్నీ కూడా మారాలి. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, క్యాంపెయిన్స్ కానీ చేయాలి ఎడ్యుకేషన్ మీద. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎంత ఫోకస్డ్గా బడ్జెట్ కానీ, అదేవిధంగా క్యాంపెయిన్స్ కానీ, స్కీమ్స్ కానీ తీసుకొచ్చినట్లయితే, డెఫినెట్గా బూస్ట్ చేసినట్లయితే చాలామంది పిల్లలు చాలా ఎఫోర్డబుల్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని పొందటం అవకాశం ఉంటుంది. లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారదు. మిగతా దేశాలు చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి, మన ఇండియా ర్యాపిడ్గా గ్రో అవ్వకుండా ఉండిపోతుంది. సో దానివల్ల మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా చేంజెస్ అనేవి రావాలి. సో మొత్తానికి ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మంచి ఆలోచనలో ఉంటే కనుక, డెఫినెట్గా ముందు తీసుకెళ్తే కనుక లీడర్స్లో డెఫినెట్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారుతుంది. సో మొత్తం విన్నాక మీకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్న ఆలోచన ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బెటరా, ప్రైవేట్ ఎడ్యుకేషన్ బెటరా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.